హలో గైస్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాల్టి వీడియోలో మనం 8 నెలలు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే నేలపై ఉండే అతి పురాతనమైన శివాలయాన్ని అయితే చూడబోతున్నామండి. ఇంతకు ఆ శివాలయం ఎక్కడుంది అండ్ ఎలా చేరుకోవాలి అన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి అండ్ లైక్ బటన్ కొట్టి నాకు సపోర్ట్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే విజిట్ చేశారో వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వెల్కమ్ టు ద సబ్మెర్జ్డ్ టెంపుల్ సప్తనదుల సంగమేశ్వరం. ప్రజెంట్ మనం నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం వెళ్లే మార్గం మధ్యలో ఉన్నామండి. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఆత్మకూరు నుంచి 7 నదుల మహాసంగమ క్షేత్రమైన సంగమేశ్వరానికి సాగే ప్రయాణం కేవలం ఒక ప్రయాణం కాదు, అదొక ఆధ్యాత్మిక అనుభూతి. నల్లమల్ల అంచుల నుండి ఆత్మకూరు పొలిమేరలు దాటుతూ ఉంటే ఒకవైపు పచ్చని నల్లమల్ల అడవుల పిల్లగాలులు, ఇంకొక వైపు పల్లెటూరి మట్టి వాసనలు మనల్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తాయి. ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ ఆధునిక ప్రపంచపు హడావిడి వెనుకబడి ప్రకృతి ఒడిలోకి చేరుకుంటున్న భావన కలుగుతుందండి. సంగమేశ్వరం వెళ్లే మార్గంలో నేషనల్ హైవే నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయండి. సంగమేశ్వర ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను అనుసంధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ హైవేని మంజూరు చేసింది. ఈ జాతీయ రహదారి తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ప్రారంభమై నాగర్ కర్నూలు, కొల్లాపూర్ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు వరకు సాగుతుందండి. దాదాపు మనం సంగమేశ్వర క్షేత్రం దగ్గరకు వచ్చామండి. మార్గం మధ్యలో పచ్చని తివాచీ పరిచినట్లుండే కొండలు మనసును కట్టిపడేసేలా చేసిందండి. సో అలా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి తిరిగి నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఫైనల్గా మనం సంగమేశ్వరాన్ని రీచ్ అయ్యాము. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. చూడటానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు. నీటి మధ్యలో దూరంగా కనిపిస్తున్నది సంగమేశ్వర ఆలయం అండి. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే అపూర్వ పుణ్యక్షేత్రం దగ్గరకు మనం వచ్చేసాము. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 7 నదులు ఒకే చోట సంగమించే ప్రదేశమే ఈ సప్తనదుల సంగమేశ్వరము. ఇక్కడ వచ్చేసి కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమ, మలాపహరణి, భవనాసి నదులు సంగమిస్తాయండి. ఇందులో భవనాసిని నది మాత్రమే పురుష నది, మిగిలినవన్నీ స్త్రీ నదులు. భవనాసిని నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగతా నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలంని తాకుతూ చివరకు సముద్రంలో కలుస్తాయండి. అక్కడ దూరంగా మనకు సంగమేశ్వర ఆలయం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కాస్త దూరంలోనే మనకు ఇంకొక శివాలయం అయితే ఉంటుంది. ఆ సంగమేశ్వరుడి ఆలయం నీటిలో మునిగిపోయినప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువన ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటారండి. దేవాలయం ఎంట్రెన్స్ లోనే మనకు కొన్ని దేవుళ్ళ విగ్రహాలు దర్శనమిస్తాయండి. అలా నడుచుకుంటూ కాస్త లోపలికి వెళ్ళగానే గుట్టపైన ఉన్న ఆ శివయ్య మనకు దర్శనమిస్తాడు. ఎప్పుడైతే దిగువన ఉన్న సంగమేశ్వర ఆలయం సప్తనాదులలో మునిగిపోతే అప్పుడు ఈ ఆలయంలో ఉన్న శివయ్యను దర్శనం చేసుకుంటారండి. ఆ శివయ్యను నాతో పాటు మీరు కూడా దర్శించండి. ఇక దిగువన ఉన్న వేపెదార శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్దాం పదండి. 1981లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఈ చారిత్రాత్మక ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రతి సంవత్సరం జూలై నుంచి ఫిబ్రవరి వరకు ఈ ఆలయం దాదాపు 20 నుంచి 30 అడుగుల నీటిలోనే మునిగి ఉంటుంది. వేసవిలో అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శ్రీశైలం నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే ఈ ఆలయం బయటపడుతుంది. సో భక్తులు కేవలం ఈ 80 నుంచి 90 రోజులు మాత్రమే స్వామివారిని దర్శించుకోగలరండి. సంవత్సరంలో కేవలం 4 నెలలు మాత్రమే ఈ ఆలయం మనకు దర్శనం ఇవ్వడం వల్ల భక్తులు అటు తెలంగాణ నుంచి అండ్ ఇటు ఆంధ్ర నుంచి చాలా మందే వచ్చారండి. తెలంగాణ నుంచి వచ్చే వారందరూ సోమశిల వరకు వెహికల్లో వచ్చి సోమశిల నుంచి బోట్లో ఈ సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శిస్తారు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం రాతితో చేసినది కాదండి. ఇది వేప చెట్టు మొద్దుతో తయారు చేసిన శివలింగం అండి. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా 8 నెలల పాటు నీటిలో పూర్తిగా మునిగి ఉంటున్న ఈ వేపలింగం అలాగే సురక్షితంగా ఉండటం ఒక పెద్ద సైంటిఫిక్ మిస్టరీ అండ్ దైవిక అద్భుతం అండి. ఈ ఆలయ స్థాపన వెనుక ద్వాపరయుగం నాటి ఒక ఆసక్తికరమైన కథ ఉందండి. పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసం చేస్తూ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాక ఈ సప్తనదుల సంగమానికి చేరుకున్నారు.
ఈ సప్తనదుల సంగమించే ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ధర్మరాజు నిశ్చయించాడు. అందుకు గాను కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా భీముడిని పంపగా ముహూర్త సమయానికి భీముడు తిరిగి రాలేకపోతాడు. దాంతో సమయం దాటిపోకూడదని చెప్పేసి అక్కడే ఉన్న వేపెమొద్దును తెచ్చి లింగంగా ప్రతిష్ఠించి పూజలు చేశాడు. నదుల సంగమ స్థానంలో ప్రతిష్ఠించడం వల్ల ఈ స్వామికి సంగమేశ్వరుడు అనే పేరు వచ్చిందండి. వేపెమొద్దు శివలింగాన్ని ప్రతిష్ఠించిన కొద్ది రోజులకు భీముడు కాశీ నుంచి వస్తాడు. ఆలస్యంగా వచ్చిన భీముడు వేపెమొద్దుతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసి బాధపడగా భీముడు తెచ్చిన లింగాన్ని కూడా కొద్ది దూరంలోనే ప్రతిష్ఠించారు. దాన్ని భీమలింగం అని పిలుస్తారండి. ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపెమొద్దు శివలింగాన్ని, ఆ సంగమేశ్వరుడిని నాతో పాటు మీరు కూడా దర్శించండి. భీముడు ప్రతిష్ఠించిన భీమాలింగ ఆలయం శ్రీశైలం బ్యాక్వాటర్లో మునిగిపోయినందువల్ల దేవాలయాన్ని పునాదులతో సహా తీసుకెళ్లి కర్నూలులో ఉన్న జగన్నాథ గట్టుపై యథావిధిగా అమర్చారండి. ఆ ఆలయాన్ని రూపాల సంగమేశ్వరం అని అంటారు. ఆ ఆలయానికి సంబంధించిన వీడియోని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. ఈ సంగమేశ్వర ఆలయం చుట్టూ కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. ఈ ఉప ఆలయాల్లో ముందుగా మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తాడండి. ఆ స్వామి వారిని నాతో పాటు మీరు కూడా దర్శించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న ఉప ఆలయం అయితే ఉంటుందండి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పక్కనే ఆ శివయ్య కొలువై ఉన్న ఉపాలయం అయితే ఉంటుంది. వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్టుకి వరద నీరు రాగానే ఆలయం క్రమంగా మునిగిపోతుంది. ఆలయం పూర్తిగా మునిగిపోయే ముందు అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి గర్భాలయాన్ని మూసివేస్తారండి. నీరు పెరిగే కొద్దీ కేవలం గోపురం మాత్రమే కనిపిస్తూ ఆ తర్వాత పూర్తిగా నీటిలోకి అయితే వెళ్ళిపోతుంది. త్వరలో నీటిలో ఉన్నప్పుడు ఈ ఆలయం ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి. క్రీస్తు శకం 740 ప్రాంతంలో బాదామి చాళుక్య రాజు 2వ పులకేశి కాలంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారండి. నల్లమల గుండెల్లో సప్తనదుల ఒడిలో 8 నెలల జలగర్భవాసం ముగించి భక్తుల కోసమే భూమిపైకి వచ్చే జలదివాస క్షేత్రం. ప్రకృతి లయకు శివుని మాయకు ప్రతిరూపం మన సంగమేశ్వరం. ఇంతవరకు నా ఈ వీడియో మీరు చూసారంటే నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఈ వీడియోకి లైక్ కొట్టి నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో నా ఈ వీడియో కంప్లీట్ అయిందండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.